నా పేరు మెట్సామలరావు. 3.5 ఎకరాలు గొడవ అయితే ఏం లేదు. ఎవరో వాళ్ళు తప్పుడు డాక్యుమెంట్లు పట్టుకొని అగ్రిమెంట్లు పట్టుకొని వచ్చి దౌర్జన్యం చేశారు. అప్పుడు మేము ఎదుర్కొని పోల్ వేసాం. రాత్రి మీద వాళ్ళు పోల్ తీశారు. గత సంవత్సరం రాత్రి తీసిన వెంటనే మేము ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళాము. అప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఈయన పేరు మీద ఈయన పేరు దగ్గర వేస్తే ఈయన పేరు ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళాం. ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది. స్టిల్ ఇప్పుడు కూడా ఇంజక్షన్ ఆర్డర్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ ఉండే గతంలో 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నా అది అంతా ఆక్రమణ అయిపోయింది. కాబట్టి ఎవరెవరో మాకు బాబాజీ రాసినాడు అని ఇక్కడ ఇతను చూపించకుండా ఎక్కడిదెక్కడ చెప్పకుండా అమ్ముకుంటారు. అప్పుడు ఈ మిగిలింది ఉన్నది కాబట్టి గుడి అభివృద్ధి చేసుకోవచ్చును. ఆ మఠం బాగు చేశారు ఈ మధ్యనే ఒక 50-60 లక్షలు పెట్టి. ఇవన్నిటి కోసమని ఇతను అమ్ముకోవడానికి ఇవన్నీ వేస్తాడు. మేము పని చేసుకుంటాం. మేము ఇప్పుడు ఈయన దగ్గర మేము మేనేజర్గా ఉండి ఇవన్నీ నేను చూసుకుంటాను. స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ కూడా దీని మీద ఎంక్వైరీ చేశాడు. మరి ఏమొచ్చిందో మరి అతనికి తెలియాలి, మాకు తెలియదు కదా. అది అతను ఎంక్వైరీ చేశాడు. ఏం జరుగుతుందో గవర్నమెంట్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియాలి. ఇప్పుడు గత 6 సంవత్సరాలు కూడా ఏది జరిగిందని మీకు అందరికీ విలేకరులకు అందరికీ తెలిసిందే. మీరు రాసిన పత్రికలు ఒక సాక్షి తప్ప అన్ని పత్రికలు అంటే వేసినవి కూడా ఇక్కడ మా దగ్గర ఆ స్టేట్మెంట్లు అవన్నీ ఉన్నాయి. ఏవేవైతే మీరు ఏ పత్రికలో ఏంటంటే వేశారని అన్నీ ఉన్నాయి. ఏ పత్రిక వేశారని గతంలో 6 సంవత్సరాల నుంచి ఏంటంటే వేశారని ఉన్నది. మా దగ్గర డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అవే కోర్టులో వేసాం. అందుకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ భూమి దేవాలయ భూమి, మఠం భూమి కాదు, ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్ వీళ్ళకి 1857 నడిచిన డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల తర్వాత ఇతని గురువు గారు ఇచ్చిన రిజిస్టర్డ్ వీలునామా ఉంది. సుప్రీంకోర్టు ఇది ప్రైవేట్ ఆస్తి అని ఇచ్చింది. ఇదే కాదు, జిల్లాలో వాళ్ళకి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో అన్ని వేల ఎకరాలు ప్రైవేట్ ఆస్తిని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు చూపించాం, రిజిస్టర్డ్ వీలునామా చూపించాం. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఇది ఎవరెవరో కబ్జా చేశారు, ఇదే అది. వీళ్ళు ఇక్కడ ఒరిస్సాలో ఇతను గురువు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భూములు ఏవో వీళ్ళ భూములే చాలామంది అందులో ఇన్వాల్వ్ అయ్యి అమ్ముకొని కట్టుకున్నారు. ఇక మిగతాది కూడా ఉంచరు అని చెప్పి ఇతను కూడా ఈ గుడి అభివృద్ధి ఇక్కడే ఇంతకుముందు వీళ్ళంతా పూరీలు ఉండాలి. ఇప్పుడు ఈ గురువు గారు చనిపోయిన కాలం చేసిన తర్వాత ఇతనే ఇక్కడ ఉండి అవన్నీ దగ్గరుండి చూసుకొని ఆ గుడి కూడా మీరు కావాలంటే వెళ్ళి చూడండి, మఠం బాగు చేయించారు. ఈ మధ్యనే అతను డబ్బులు పెట్టి బాగు చేయించారు. అందుకు ఇది ఉంచకూడదు, ఇంకో దగ్గర ఏదైనా చేసుకుందాం, ఇది మనం అమ్మేసి ఇంకో దగ్గరైనా మనం ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ తలంపుతో అతను అమ్ముకోవడానికి ఇవన్నీ చేస్తాను. గత 6 సంవత్సరాలు ఏ వైసీపీ నాయకులు కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్పందించలేదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళకి అనుమానం ఉందో వైసీపీ వాళ్ళకి కానీ ఎవరికి కానీ వాళ్ళు గవర్నమెంట్కైనా కంప్లైంట్ పెట్టచ్చు, కోర్టుకైనా వెళ్ళొచ్చు. లేదు ఇక్కడికి వచ్చినా మాకు అడిగితే అన్నీ రికార్డు చూపిస్తాం. ఇందులో అంతకు తప్పించి ఇంకెవరెవరో ఇన్వాల్వ్మెంట్ అంటే అప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన ఇన్వాల్వ్మెంట్ ఉన్న అతను ఆ వేళ పదవిలో లేడు కదా, గత 6 సంవత్సరాలు లేడు కదా, ఇప్పుడు కదా అతను పదవిలోకి వచ్చాడు. మీరు ఎవరి మీద బుర్ర చెల్లేదు, మీ మీదే బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఒక మీ సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ ఈ ఇష్యూ రాలేదు. మిగతా ఛానళ్ళు అంటూ వచ్చాయి, మిగతా పేపర్లు అంటూ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రారంభించినారు. మీరు గతంలో ఇదే గవర్నమెంట్లో ఉండే స్పందించలేదు. అప్పుడు ఇవన్నీ ఫోన్లు గట్టి ఈవేళ వేసినవి కావు కదా, ఈ ఫోన్లన్నీ మొదట వేసినవి. ఈవేళ రోడ్లు వేస్తున్నారు కానీ కాబట్టి ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా ఇంకో వ్యక్తుల మీద బుర్ర చల్లకుండా ఈవేళ అతను వచ్చింది ఎవరో గెలిచి వచ్చినారంతా అతను కూడా ఈ మధ్య CCLకి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. అందుకు అతనికి ఏంటి సంబంధం లేదు, ఇంకెవరికైనా సంబంధం లేదు. అంతకుమునుపు ఇంతకన్నా పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు తీసుకోగలిసినారు. ఇక స్థానిక ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటారు కదా, సాక్షి పేపర్లో వచ్చింది. స్థానిక ఎమ్మెల్యేకి ఇన్వాల్వ్మెంట్ సంబంధం లేదు. గత 6 సంవత్సరాల నుంచి మేము తగులు పడుతున్నాం. అది కోర్టుకు వెళ్ళాం. స్థానిక ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు. అంతకుముందు ఇంతకన్నా ఎమ్మెల్యే కంటే పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు గొడవ పడినా వెళ్ళలేదు కదా, అది మీ అందరికీ తెలిసిందే కదా. వెళ్ళిందండి, ప్రైవేట్ ఆస్తి కాబట్టి వెళ్ళలేదు, గవర్నమెంట్ది కాదు, జరాయితీ కాబట్టి వెళ్ళలేదు. దానికి వచ్చాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఈ భూముల మీద ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. మా కాడ ఉన్న ఎవిడెన్స్ మేము చూపిస్తాం. ఇప్పుడు మేము కోర్టులో వేసామంటే మాకు ఎవిడెన్స్ లేకుండా వేయం కదా, మా మీద ఎవరైనా కంటెస్ట్ చేయాలా. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తారో వాళ్ళందరూ కోర్టుగానే వెళ్ళలేమండి.
ఏం బాధలేదు లేదా ఇంక కంప్లైంట్లను పెట్టుకుని ఏదైనా బాగానే అది విషయం లేదా వాళ్ళే ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ఇట్లా కట్టి చూపించమని మేము చూపిస్తాం. మాకు అధికారులు నోటీస్ ఇచ్చారు, ఇతను వెళ్ళి ఇచ్చాడు, ఇతను ఆర్టీఐ పెట్టాడు, అవన్నీ అయ్యాయి. మీకు అవన్నీ తెలిసినవే, మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి మీకు అవన్నీ తెలిసి ఇతను ఆర్టీఐ పెట్టారు, ఆర్టీఐకి సమాధానం చెప్పారు, ఇవన్నీ జరిగాయి. ఇక్కడికి ఎవరు రాలేదు, ఎందుకంటే ఇది ప్రైవేట్ ఆస్తి అని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కలెక్టర్ గారికి తెలుసు, జేసీ గారికి తెలుసు, ఆర్టీఓకి తెలుసు, ఎంఆర్ఓ గారికి తెలుసు. ప్రైవేట్ ఆస్తి కావాలి ఎందుకు వస్తారు? ఇది గవర్నమెంట్ కాదు, అలాగని ఈ గుడి భూమి కాదు. ये जगह जो है वो मैं नहीं देखभाल करता हूँ। जो जगह जमी जो मठ का है, ये दोनों ही कहाँ पर है, क्या कितना है, वो ढूंढ के ला के मुझे बोलते हैं, तो ये लोग ही अच्छे से बता सकते हैं हम लोग को जमी के बारे में। मुझे उसके बारे में ज़्यादा पता है। तो అర్థమైంది సార్, చెప్పాలా? ఏమంటున్నారంటే ఈ భూమి గట్ట అన్ని చూడడం, కోర్టు కేసులు అన్నీ కలిపి అట్ట శ్యామలరావు గారు ఇతను చూస్తారు, నేను వీళ్ళిద్దరు చూస్తున్నారు, వీళ్ళిద్దరికి ఏదైనా అడగండి, నేను వీళ్ళకి అప్పు చెప్పాను అని చెప్పారు. मेरा नाम है सुशील फलारी महंत लखीमधर दास बाबा जी। मैं महंत महाराज हूँ, मठाधीशपति हूँ। जो मठ है श्री శ్రీ శ్రీ పహారి రఘు न- ములుకుదాస్. श्री फलायता तकिया मठम का महंत महाराज मैं हूँ। मेरे जो पहले जो महंत महाराज थे, जो गुरुजी थे, उन्होंने मेरे नाम का रजिस्टर विलनामा बना के दिया है। उसी से आधार से मैं वहाँ पर देखभाल करता हूँ। जो भी काम है या जगह का या ज़मीन का कुछ काम है तो वो मैं देखभाल करता हूँ उसकी। मैं लैंड बेचता हूँ तो ये तो डेवलप नहीं देना, मठ को डेवलपमेंट कैसे करूँगा? अगर लैंड को मैं नहीं कर दूँगा तो मठ को डेवलप मैं कैसे करूँगा? ఇవన్నీ కొనుక్కునేవి 1886 నుంచి స్టార్ట్ చేశారు కొనడము. 1912కి డిసెంబర్ 9వ తేదీకి లాస్ట్ రిజిస్ట్రేషన్. టోటల్ కలిపి అందరికి కలిపి పూరి అంటే ఇక్కడ ఉండేది, గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండదు. లాస్ట్ వీళ్ళందరూ కలిపి ఎవరెవరి దగ్గర కొన్నవి ఇవన్నీ కలిపి 1912 డిసెంబర్ 9వ తేదీకి వీళ్ళందరికీ ఒక దగ్గర గ్యాదర్ చేసి అంత కలిపి ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేశారు. 1886 స్టార్టింగ్. ఇది ఎటువంటి డీ పట్టా కాదు, ఎవరికైనా గవర్నమెంట్ భూమి కాదు, ఆయన స్పాన్సర్. ఎండోమెంట్ కూడా కాదు. ఆ ఎండోమెంట్కి సంబంధించింది సుప్రీంకోర్టు ఆర్డర్.